సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 966365 మాచర్ల మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. పిన్నెల్లిపై నమోదైన 4 కేసులలో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఈ నెల 13 వరకు పొడిగించింది. గురువారం బెయిల్ పిటిషన్లపైన వెకేషన్ బెంచ్ ప్రాథమిక విచారణ జరిపింది. అప్పటికే రాత్రి 10 దాటడం, పూర్తిస్థాయి వాదనలు వినేందుకు సమయం లేకపోవడంతో ఇరు పక్షాల న్యాయవాదుల సమ్మతితో కోర్టు విచారణను వాయిదా వేసింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజున పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం సహా మరో 3 కేసులు పిన్నెల్లిపై పల్నాడు పోలీసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులలో గతంలో ఇచ్చిన మధ్యంతర ముందస్తు బెయిల్ను పొడిగిస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తాజాగా ఆదేశాలు ఇచ్చింది. వచ్చే గురువారం వరకు మధ్యంతర బెయిల్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి ముందస్తు మధ్యంతర బెయిల్పై విచారణ జరిపింది. వచ్చే గురువారం వరకు మధ్యంతర బెయిల్ పొడిగించాలని పిన్నెల్లి న్యాయవాది కోరారు. పిన్నెల్లి మీద నమోదైన ఈవీఎం ధ్వంసం కేసుతో లింక్ అయి మిగతా 3 కేసులు కూడా పోలీసులు నమోదు చేశారు. ఘటన జరిగినప్పుడు కూడా తర్వాత మాత్రమే కుట్రపూరితంగా పిన్నెల్లి మీద కేసులు పెట్టారని పిన్నెల్లి న్యాయవాది వాదనలు వినిపించారు. 7 ఏళ్లలోపు శిక్ష పడే సెక్షన్లో ఉన్న కేసులలో 41A నోటీసు ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయన్నారు. ఎన్నికల సంఘం ఈవీఎం ధ్వంసం కేసులో విచారణ చేయాలని కాకుండా నేరుగా అరెస్టు చేయాలని ఆదేశాలు ఇవ్వడం చట్టవిరుద్ధమని వాదించారు పిన్నెల్లి న్యాయవాది. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లి ప్రతిష్ట మసగబారేలా మాత్రమే తప్పుడు కేసులు పెట్టారన్నారు. హత్యాయత్నం కేసు నమోదులో కూడా పోలీసులు రికార్డులు తారుమారు చేశారని, 13న ఘటన జరిగితే 23న కేసు నమోదు చేసి 22న కోర్టును తప్పుదారి పట్టించారని కోర్టుకు వివరించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎం ధ్వంసం చేశారని వీఆర్ఓ ఫిర్యాదు చేశారని పిన్నెల్లి న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో గతంలో ఇచ్చిన ఉత్తర్వులను వచ్చే గురువారం వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. పిన్నెల్లి అరెస్టుపైన రాత్రి వరకు సాగిన ఉత్కంఠ బెయిల్ పొడిగిస్తూ రాత్రి హైకోర్టు ఉత్తర్వులు వెలువడ్డాక పరిస్థితి సద్దుమణిగింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.